పూర్వం ఒక సిద్ధ పురుషుడు పెద్ద మర్రి చెట్టు కింద ధ్యానం చేస్తూ సిద్ధి పొందగా అక్కడే ఆత్మదైవంగా వెలసాడని పురాణం. భూతప్రేత పిశాచాలు పట్టిన వారు ఈ స్వామివారిని దర్శిస్తే అవి దూరమవుతాయని చెబుతారు. మరి ఆ సిద్ధ పురుషుడు ఎవరు? ఈరన్నగా ఎలా వెలిశాడు? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఉరుకుంద గ్రామంలో ఈరన్న దేవాలయం ఉంది. ఈ ఆలయం అతి పురాతన ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయం ఉండే ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక సిద్ధ పురుషుడు జీవించి ఉండేవాడని, సిద్ధి పొందిన తర్వాత ఆయనే ఇక్కడ ఆత్మదైవంగా మారి ఇక్కడ వెలసినట్లుగా చెబుతారు. ఇక్కడ వెలసిన ఈ ఈరన్న స్వామిని భక్తులు గ్రామదేవతగా కొలుస్తారు. ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే పూర్వం ఈరన్న స్వామి జన్మించి తరువాత ఆయన తల్లిదండ్రులు అతనికి హిరణ్య అనే పేరును పెట్టారట. అయితే ఆయనకి 12 సంవత్సరాల వయసున్నప్పుడు ఉరుకుంద గ్రామానికి ఆవులను మేపడానికి వెళ్లి అక్కడ ఉన్న ఒక రావి చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకునేవాడు. ఒకరోజు ఆ దారిలో వెళుతున్న ఒక సిద్ధుడు ఆయన దగ్గరికి వచ్చి ఆధ్యాత్మిక విషయాలను బోధించి దైవధ్యానం చేస్తూ జీవితకాలమంతా శ్రీ నరసింహస్వామి సాన్నిధ్యంలో ప్రసిద్ధి చెందమని ఆ సిద్ధుడు ఆయన ఆశీర్వదించాడట. ఇక అప్పటి నుండి ఆయన బాలబ్రహ్మచారిగా ప్రసిద్ధి చెందాడని స్థల పురాణం. ఇలా 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈరన్న స్వామి చూపించిన మహిమలు అనేకమని చెబుతారు. ఇప్పటికీ కూడా ఈ స్వామి అగ్ని ఆకారంలో ఈ ప్రాంతంలోని రాత్రి వేళల్లో సంచరిస్తాడని, ఇంకా ఈ గ్రామం పైన ఉండే ఆకాశంలో ఒక ద్వీపంలాగా కనిపిస్తుంటాడని, తెల్లని గడ్డంతో విహరిస్తుంటాడని అంటారు. ఇక చాలా మంది భక్తులు వీరన్న స్వామి ఉన్న గర్భాలయంలోకి వెళ్లలేమని, ఒకవేళ వెళ్తే ఏదో తెలియని వణుకు వారిలో పుడుతుందని చెబుతుంటారు. భూత ప్రేత పిశాచములు పెట్టిన వారు, మానసిక ఆందోళన కలిగిన వారు ఈ స్వామిని దర్శిస్తే వారి బాధలు తొలగిపోతాయని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇక ఈ ఆలయ విషయానికి వస్తే పూర్వం ఇక్కడ ఉన్న పెద్ద రావి చెట్టు కింద ఆ స్వామి తపస్సు చేసుకున్న కారణంగా ఇప్పటికీ ఈ చెట్టుకి భక్తులు పూజలు చేస్తుంటారు. ఈరన్న స్వామి గ్రామాన్ని రక్షించి వీరభద్రుడి రూపంలో కొలవాలని అనుకున్న తర్వాత వీరభద్రస్వామి విగ్రహాన్ని చేయించి ఈ చెట్టు క్రింద ప్రతిష్ఠించారు. ఆ సమయంలోనే ఇక్కడ తవ్వకాల్లో వారికి చెట్టు క్రింద నరసింహస్వామి విగ్రహం లభించింది. దాంతో ఈ 2 విగ్రహాలను చెట్టు క్రింద ప్రతిష్ఠించారు. ఈ ఆలయం గురించి మరొక సంఘటన వెలుగులో ఉంది. ఒకసారి కర్ణాటక నుండి మంత్రాలయం వెళుతున్న రాఘవేంద్ర స్వామి పల్లకి ఉరుకుందలో అనుకోకుండా ఆగిపోయి ఇంతకీ పల్లకి కదలకపోవడంతో అప్పుడు రాఘవేంద్ర స్వామి తన దివ్య దృష్టితో ఈ ఆలయ మహిమను గుర్తించి ఇక్కడి నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాడట. ఇక్కడ ఉన్న ఆ రావి చెట్టు లక్ష్మీ నరసింహస్వామి నివాసమని సిద్ధ పురుషుడైన ఈరన్న స్వామి కారణంగా ఈ క్షేత్రానికి ఉరుకుంద ఈరన్న అని, నరసింహస్వామి ప్రతీకగా అశ్వత వృక్షమునద్దు ఉరుకుంద శ్రీ నరసింహస్వామి అని పేరు వచ్చినట్లుగా చెబుతారు. ఇక పెద్ద రావి చెట్టు క్రింద వెలసిన నరసింహస్వామి, వీరభద్రస్వామి విగ్రహాలకు ఆలయాన్ని నిర్మించారు. కానీ ఈ ఆలయానికి పైకప్పు అనేది ఉండదు. ఈ విధంగా వెలసిన ఈ స్వామివారికి ప్రతి శ్రావణ మాసంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.